జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరోసారి సంక్షేమ రాజ్యాన్ని అందించాలి, పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఆయన మరి సిద్ధం బస్ యాత్ర చేస్తున్న క్రమంలో విజయవాడలో అగంతకులు ఆయన పైన దాడి చేయడం చాలా అమానుషం, ప్రజాస్వామ్యానికే సిగ్గు చేయడం చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈర్ష్యతో వస్తున్నటువంటి జనసందోహాన్ని చూసి అసూయతో మరి ఆయన పైన దాడి అనేది చేయించడం జరిగింది. ఇది చాలా అమానుషంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని దుష్టశక్తులు ఎదుర్కొన్నా అడ్డొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమంతా కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసి మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు, ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రాంతీయ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటుకు పోటీ చేస్తున్నవారు, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించడానికి మా వంతు సాయశక్తిలో కృషి చేస్తాం. ఏ అభ్యర్థి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి అసెంబ్లీ అభ్యర్థి గెలవాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర కోరికలు తీరాలంటే పార్లమెంట్లో బలమైనటువంటి వాయిస్ వినిపించాలంటే ప్రతి పార్లమెంటు సభ్యుడు గెలవాలి. కాబట్టి అమలాపురం పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారు, అదేవిధంగా మండపేట నియోజకవర్గం తోటతిరుమూర్తులు గారు, రామచంద్రపురం నియోజకవర్గం పెళ్లి సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా కొత్తపేట చెల్ల జగ్గిరెడ్డి గారు, అమలాపురం విశ్వరూప్ గారు, పి గన్నవరం విపత్తి వేణుగోపాలరావు గారు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు గారు, ముమ్మడివారం నుంచి పోటీ చేస్తున్నటువంటి సతీష్ గారు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా అభిమానులకు, అమలాపురం పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు కూడా, అదేవిధంగా 3 పార్లమెంట్ సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా సాయశక్తిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం మా సాయశక్తిలో ప్రతి వైసీపీ అభ్యర్థి అటు పార్లమెంటు, అసెంబ్లీ 2 చోట్ల కూడా గెలిచే విధంగా మా కృషి మేము వినూత్నమైన రీతిలో ప్రచారం ఒక 2 రోజుల్లోనే ప్రారంభించనున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.